హాయ్ అండి. సో అయితే కనబడుతుంది కదా వెనకాల మన పాకే వేసి ఇప్పుడు ఒక వారం అవుతుంది. నేను ఎప్పుడో 2 నెలల నుంచి ట్రై చేస్తాను అంటే ఒక వారం క్రితం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అయితే తెచ్చిన కాంచి అది అయిపోయిన కాంచెలు మళ్ళీ ఇంకో పని ఏంటంటే ఇంకా ఈ పాక కట్టిన నిమిత్తం ఏంటంటే ఇదో కనబడుతుంది కదా అలా ఆ పుంజు కోసం అదేవిధంగా దీంట్లో కనబడుతుంది కదా ఈ బ్లాక్ గడి కోసం. సో అయితే ఇవన్నీ చేశాను, మీకు ఫ్లిప్ చేసి చూపిస్తాను. సో అయితే కనబడుతుంది కదండి, ఇది వచ్చేసి మన చిన్న ఫాము. ఈ చిన్న ఫామ్లో ఇంత మొన్నటి దాకా ఎట్టుందంటే చాలా చండాలంగా ఉంది. మొన్నైతే పైన వచ్చి నీళ్ళు కారుతా అసలుకి ఏ విధంగా ఉండేదంటే చెప్పేది కాదు నా బాధ అయితే. అందుకని చెప్పేసి తాత్కాలికంగా అయితే సెట్ చేశాను ప్రస్తుతానికి. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా చేసాను. సో అయితే మన ఫామ్లోకి మన చిన్న షెడ్లోకి అదే చిన్న పాకాలోకి అయితే లైట్ సెటప్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అయితే ఇది దేనికోసం అంటే ఇక్కడ కనబడుతుంది కదా పెట్టలో, ఇది వచ్చేసి మనకి విడికల్ లైన్లో బెస్ట్ పెట్ట. ఇది మంచి ఫైటర్ బీట్ అండి. ఇది దీని నుంచి వచ్చే అవుట్పుట్ అనేది చాలా బాగుండేది. ఇది వచ్చేసి గోబల్ పెట్ట విడికల్ లైన్లోది చాలా బెస్ట్ పెట్టండి. ఇది ఏదైతే కనబడుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను రీసెంట్గా కొనుక్కొచ్చాను. ఆ పుంజు అయితే ఫుల్ రిచ్ వాటర్లోది పెరుగు క్రాస్ అండి. ఇదిగో కనబడుతుంది కదా, దాని మొహం కట్టు, దాని కళ్ళు అన్నీ ఏ విధంగా ఉన్నాయో నేను పట్టుకొని చూపిస్తాను, చూసేయండి. అసలు చిక్కిద్ది నీకు అది అడిపోద్ది గేటు తీసింది. అంటే ఇదంతా మేమేమనుకున్నామంటే వర్షం ఇంకా మొబ్బు పట్టేసిందండి బయట. అదిగో వర్షం పడిద్ది, పడకూడదని కోరుకుంటున్నా, అది నన్నే కొట్టిద్ది. పా మరి పట్టేసుకున్నాడు. ఇంకా వర్షం పడేలాగుంది. ఎంత ఆరిపోతే కల్లాపు చుమ్ముదాం అనుకున్నా, శుభ్రంగా ఉండిద్ది. సో అయితే కనబడుతుంది కదా, దీని మొహం కట్టు, సన్నడి మొహం కట్టు. అదేవిధంగా ఇది వచ్చేసి పెరుగు క్రాస్లోది. పెరుగు క్రాస్ నాకు తెలిసి ఇది థర్డ్ జనరేషన్ అయి ఉండిద్ది. అందుకని ఈ విధంగా ఉంది. దీని వాటర్ అయితే బాగుంటుంది. అస్సలు కొండదండి, జాడిచ్చి తండిద్ది ఇది అయితే అస్సలు. కొడుకు వచ్చేసి సజ్జలో ఉందండి. ఇప్పుడే కొత్త రెక్క అనేది వస్తూ ఉంది. దీని కట్టు, దీని మొహం చాలా బాగుంది. మాకెళ్ళి దీని అబ్రాస్ అని పిలుస్తున్నారు, ఎర్రకట్ట అబ్రాస్ ఇది అంటున్నారు. సో అయితే మీకెళ్ళి ఈ పుంజుని ఏమంటారు కామెంట్ చేయండి. దీని తోక కానీ అంతా సూపర్ ఉంది. ఫుల్ వాటం అండి. పుంజు వచ్చేసి ఫుల్ వాటం లేదు. ఇది కాళ్ళు, దీని కాళ్ళు వచ్చేసి పచ్చకాళ్ళు. ఇది పెరుగు లైన్లోది, పెరుగు క్రాస్లో కాబట్టి దీనికి ఈ కళ్ళు, దీని కళ్ళు, దీని మొహం, దీని పూట కట్ట పుట్టింది పెరుగు క్రాస్లోది. ఫుల్ రిచ్ వాటర్ అన్న పుంజు అండి, మంచి పుంజు. అయితే ఇది వచ్చేసి సంవత్సరం వరకు కూడా అండి, సంవత్సరం అంటే ఒక 15 నెలలకి అటు ఇటుగా ఉండిద్ది. ఎందుకంటే పెట్టలు మనకి చాలా బాగుంటుంది, తొక్కుడికి అయితే బాగా పడుతున్నట్టు. ఎంత పెట్టుకున్నా బావా? ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 18,000 అండి. ఇదే 20,000 చెబితే 18,000కి ఇచ్చారు. పుంజు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బావా అదిగోండి, మా పుంజు వచ్చేసి 18,000 పెట్టుకున్నాం. 18,000 అంటే ఎన్ని రోజులు సంపాదిస్తే వస్తాయి చూడండి. ఇది దీని గుడ్లకి దీని పిల్లలకి వస్తాయి ఆ డబ్బులు, జాగ్రత్త చేసుకుంటే మనం. సో అయితే కనబడుతుందిగా మా పుంజు పెరుగు క్రాస్లో అది సెకండ్ జనరేషన్ అండి. బుజ్జి అయితే ఒక ఫోటో దిగుదామంటే తీసాను, సరిగ్గా చూపిదాన్ని లేపితే పొడిసిద్ది, భయం పడుతుంది బావా. ఇతను ముందుగా మెల్లింది బొరుగు పడుతుంది నా చెయ్యి కూడా. అలాంటి సంగతి అనేది పెట్టలు కూడా చూపిస్తాం. చూడండి, అనుకోకుండా వాతావరణం ఏ విధంగా మారిపోయిందో. ఫుల్ గాలి అయితే తోస్తుంది. అంటే గాలి వర్షం పడే సూచన అయితే విపరీతంగా ఉంది. పైన మబ్బులు అయితే చాలా గంభీరంగా లేస్తున్నాయి. సరేనండి, మేము అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. అదృష్టం మాకు ఎంత ఉండిద్దో దురదృష్టం కూడా మాకు అంత వెనకెంటాడింది. మా ఆయన ఎంతో కష్టపడి 1,00,000 రూపాయలు పెట్టి తోట కొని రేపు తోట కొట్టాలనుకున్నాడు. వర్షం పడకూడదని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే దాని మీద 70,000 ఉన్నాయి. ఒక్క 100 లక్ష పెట్టుకుంటే మాకు 40,000 వచ్చినాయి.
మిగతా 75 దాని మీదే ఆధారపడి ఉన్నాయి అనమాట. వర్షం పడితే ఇంకా అసలు కుదరదండి తోట కొట్టడం. ఈ వర్షం ఏందో మేము పడమన్నప్పుడు అసలు పడలేదు, తోటకు నీరు లేదని చెప్పి వర్షం పడినాక కొట్టవచ్చు అనుకున్నాం. వర్షం పడుతుంటేనే గ్యాప్ లేకుండా పడుతుంది, ఎండ వస్తేనేమో అసలు వర్షమే లేదు. లాస్ రాకూడదని వర్షం పడాలనుకున్నాం, వర్షం వల్లే లాస్ అయ్యేటట్టున్నాం. దేవుని అయితే మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి మా తోట తొందరగా కొట్టాలని. చేను ఆయన కూడా తొందర చేస్తున్నాడు. ఇంకా మీ సపోర్ట్ మాకు చాలా కావాలి, మీ దీవెనలు, అలానే మీరు మా గురించి ప్రార్థన చేయండి. బాబు పెట్టా దా కొట్టుకుంటా నేను, దొరకదు నీకు, దొరికింది దా చిన్నగా కొట్టుకుంటా చూడు. అదే కోడి పిల్లలు దానికి ఇంతకు ముందే వేసింది. సరేనండి, ఇది వచ్చేసి మేము వీటికి దానా పోసి అంతే వదిలిపెట్టిను. ఏదో మింగి గొంతుకు అడ్డం పడ్డది, బిల్ల వేసిన గంజి ఉండేటట్టుందా. ఎందుకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కోళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళ గురించి చాలా మందిని అడిగితే గొంతుకి ఏదో అడ్డం పడి ఉండితే ఏం కాదు అంటున్నారు. దీన్ని ఎంత పెట్టుకున్నావు బావా? ఈ పెట్ట ఒకటి 5,000. దీని పేరు ఎంత? దీని కాస్ట్ ఎంత? 5,000. ఇది కాస్ట్ 5,000. దీని జాతి పేరు కక్కిరలో మంచి వాటం పెట్ట, కక్కిర పెట్ట, డబుల్ బాడీ, అగ్రెసివ్ కన్ను. సరిగా అడ్డం పడ్డది. దాని ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి అబ్రాసు, అల్లబ్రాసు, దాని తోటలోదే. ఈ 3 కలిపి తీసుకొచ్చాను, అదొకటి ఇదొకటి. మన మెయిన్ బ్రీడ్ గురించి చెప్పదుగా, వానపాకు ఇస్తుంది కదా. సో వచ్చేసి ఇంకా వీటికి కొంచెం కాపలాగా మన స్పార్కీ కానీ తీసుకొచ్చి కొత్తగా బ్లాకీ కానీ తీసుకొచ్చాను. ఎన్నేనండి వచ్చింది ఇది వినుకొండలో. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎర్రగొండపాలెం నుంచి తెప్పించాను. ఇది వచ్చేసి ముదుల్హాన్ క్రాస్ అంటున్నారు, వజనాలు తెప్పుతామంటే కుదరలేదు, అందుకని చెప్పేసి దీని పేరు వచ్చేసి స్పార్కీ. మనకు అంతకు ముందు స్పార్కీ ఉండేది కదండి, చాలా విశ్వాసంగా ఉండిద్ది, మమ్మల్ని వదిలిపెట్టుకోలేదు. చనిపోయే ముందు కూడా మాకాడే వచ్చింది. అచ్చుబాట్లేదు అంటున్నాం కానీ మాకు అదైతే విశ్వాసంగా ఉండేది, దాని పేరు మాకు నచ్చింది. ముదుల్హాన్లో క్రాస్లో ఉండేది ఇది, చూడండి. దాని బుజ్జి బయటికి తప్పే నైట్ దీంట్లో ఎత్తే గొంతు తీసుకున్నా బయటకు వచ్చిందండి, అంత తెలివి కలదు కుక్క. పాపా నీకు టైం అవుతుంది, మళ్ళీ డిన్నర్ చేయాలి నీకు. స్పార్కీ రావట్లేదు బాబా, ఇంకేం చేయమంటావు? అది అదండి, చూసారు కదా. ఇంకా మన ఫామ్లో వచ్చేసి ఇగో ఆ వైట్ పెట్ట కనపడుతుంది కదా, ఆ వైట్ పెట్టపిల్ల అనేది తెనాలి నుంచి వెళ్ళి ఒక ఫామ్లో తీసుకొచ్చానండి. అక్కడ పెరుగు క్రాస్లో అమ్ముతున్నారు. పెరుగులోది భీమవరం పెట్టలకి వాటికి ఇటుకి వచ్చిన పెట్టపిల్ల ఫుల్ వాటం అండి, సేమ్ దానిలో పుంజులాగా ఉంటుంది. అది కూడా ఇప్పుడు పోయి దొద్దులే, దాంట్లో ఉన్నాయి ఇంకా సేమ్ పుంజులానే ఫుల్ వాటం ఉండేది. అదండి సంగతి. మన దగ్గర ఉన్న కోడిపెట్టలు అయితే ఇవి, అన్నీ కోడిపెట్టలు పుంజులు. మన ఈ చిన్న ఫామ్ ఉండే కొన్ని పెద్దగా కావాలని కోరుకోండి. రెడ్డిగా దొరికారు. అదండి సంగతి. ఇంకా చూసారు కదా, తొందరలో వాటి గుడ్లు అయితే వస్తాయి. ఆ గుడ్లు పిల్లలు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉండి కావాలంటే కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి రేజా బ్రీడ్లోది, అంటే విడికల్ లైన్ అంటారు రేజా. అది వచ్చేసి రిచ్ వాటం, అన్నీ మిక్స్డ్ కమిషన్ ఉంది మా దగ్గర. అయితే బాగుండే అవుట్పుట్ అయితే ఎట్ట వచ్చింది ఏమనేది చూపిస్తాను, తొందరలో చూస్తానండి. గుడ్లు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, మీరు వచ్చే తీసుకెళ్ళచ్చు, లేదంటే మేము సేఫ్గా డెలివరీ చేస్తాం. ఒక కోడ్ అయితే గుడ్డు పెడుతుంది, అది మీకు చూపించాను. అదే నల్ల బ్రస్ నల్లది పెడుతుంది, అయితే మీకు పంపిస్తాము. ఎందుకంటే మీకు పొదిగిన పెట్టంటే పొది చేసుకోండి, కాదు మాకు పిల్లలు కావాలంటే పిల్లలు చేసినాకైనా ఇస్తాము. మా కాడ ఇది తప్ప కోళ్ళు ఇంకేం లేవు, ఉన్నాయి మొత్తం అమ్మేసాము. ప్రజెంట్ అయితే అంతకుముందు ఉన్నాయి. ఒక్క అందరు ఇచ్చేలాగే వాళ్ళకన్నా రీజనబుల్గా ఇస్తాం, ఎందుకంటే మేము ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది. కొంచెం తక్కువ నుంచి ఎక్కువ అప్పుడు స్టార్ట్ చేయొచ్చు.
మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అనమాట. గుడ్లు కూడా పెడితేనే కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు, లేదంటే పిల్లలు కావాలన్నా పిల్లల్ని ఇవ్వచ్చు. ప్రజెంట్ ఉన్న పెట్టల పుంజులను అయితే ఏమన్నమాట, ఈ పిల్లలను వాటిని అయితే ఇస్తామేమో, కానీ ఈ పెట్టలు మాకు చాలా అవసరం. గుడ్లు కానీ బ్రీడింగ్ కానీ, మా కాడ బ్రీడింగ్ ఉండే ఎక్కువ ఉన్నప్పుడు అయితే మీకు అన్ని సేల్ చేయగలుగుతాము, మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా తెప్పగలుగుతాము ఎక్కడి నుంచి అయినా కానీ. సరేనండి, ఇంక ఈ వీడియో వచ్చేసింది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరు ఫార్మ్స్ని ఎట్లా సపోర్ట్ చేస్తారో మేము కూడా ఉండే కొన్ని అలా ఎదగాలని చెప్పేసి కోరుకోండి. మీ సపోర్ట్ మాత్రం మాకు చాలా అవసరం, మర్చిపోవద్దు. బాయ్ బాయ్. ఏం కూర చేస్తున్నారు మీరు అందరూ? అందరూ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ హాయ్.